రోజు వచ్చేసి మేము ప్రయాగ్రాజ్ వెళ్తున్నాం, త్రివేణి సంగమం అన్నమాట. సో ఇది పరిస్థితి, ఇలా ఉంది. శ్రీవాణి గారు కష్టపడి త్రివేణి సంగమంలో నడుపుతున్న దృశ్యాలు. ఒడ్డుకైతే వచ్చేసాము ఇంకా కార్ దగ్గరికి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఎస్, ఈ రోజు వచ్చేసి మేము ప్రయాగ్రాజ్ వెళ్తున్నాం, త్రివేణి సంగమం అనమాట. సో మార్నింగ్ 6 అయింది, ఇప్పుడు అందరూ రెడీ అయిపోయాము, ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం. ఆల్రెడీ కార్ కూడా స్టార్ట్ అయింది. సో దిస్ ఈజ్ మై అటైర్. కంప్లీట్ కంఫర్టబుల్గా నేను రెడీ అయిపోయాను, ఎందుకంటే నేను అంతా కొంచెం ఇబ్బంది పడాను అంత పెద్ద డ్రెస్లోని. సో అందుకే ఈరోజు చాలా కంఫర్ట్గా కాటన్ అది వేసుకున్నాను అనమాట, వైట్, ఎందుకంటే ఇక్కడ చాలా హీట్ ఉంది కాబట్టి. సో ఎస్, ఇంకా మనం ఆలస్యం లేకుండా let's start. మేము ఇలా స్టార్ట్ అవ్వగానే ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది. మాకైతే అస్సలు నమ్మకం లేదండి, త్రివేణి సంగమం వెళ్ళి అక్కడ దర్శించుకుంటాము అన్న నమ్మకం అయితే లేదనమాట. బట్ మా ప్రయాణం అయితే ఆగలేదు, సాగుతూనే ఉంది. సో ఇది పరిస్థితి, ఇలా ఉంది. మేము ఈ వర్షంలో ఇలా వెళ్తున్నాం. వర్షంలో మేము సెపరేట్ బోట్ బుక్ చేసుకొని గోయింగ్ అన్నమాట. నిజంగా ఇది ఒక డేంజరస్ అడ్వెంచరస్. డేంజర్ నయ్యి అని చెప్తుంది. శ్రీవాణి గారు కష్టపడి త్రివేణి సంగమంలో నడుపుతున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. మామూలు వర్షం కాదు. సో ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఒక ½ an hour అట్లా వెళ్ళాలన్నమాట. దగ్గరకు వాటర్ దొరుకుతున్నాను. సో సో అక్కడికి వెళ్ళి మనం మునగాలి, చక్కగా త్రివేణి సంగమంలో స్నానం చేయొచ్చు. స్విమ్మింగ్ చేసే అంత సినిమా లేదు కానీ అక్కడ 40 feet ఉంటుందంట. సో అక్కడ కిందకి ఒక నాకు తెలీదురా. అక్కడికి వెళ్ళి మునిగి స్నానం చేస్తాము. మామూలుగా అయితే కొబ్బరికాయ, పువ్వులు, పళ్ళు ఇట్లా తీసుకెళ్ళి పూజ చేసుకోవచ్చు. ఏమన్నా వర్షం పడుతుంది, అసలు సౌండ్ వినిపిస్తుంది, అసలు ఎంత ఎక్కువ పడుతుందో. అవునా, బోట్ కూడా ఉంది, బోట్ వెళ్ళిపోతున్నాడు నుంచి. మమ్మల్ని ఒక బోట్ వచ్చి ఢీకొని ఓ మై గాడ్, అసలు నాన్ స్టాప్ వర్షం.
గంగా స్నానం అయిపోయింది, మంచిగా అందరూ పూజ చేసుకున్నాం. అక్కడ కూడా పూజ చేయించే పంతులు కూడా ఉన్నారనమాట. సో మన ఇష్టం, మనకి ఎట్లాంటి పూజ కావాలంటే అట్లా వాళ్ళ ఆప్షన్స్ ఇచ్చారు. మనకి మన బడ్జెట్ తగ్గట్టుగా పూజ చేయించుకోవచ్చు, ఫ్యామిలీ లేకపోతే సింగిల్గా అట్లా. సో మంచి పూజ చేసుకున్నాం, స్నానం అయితే అయిపోయింది, గంగ పూజ కూడా అయిపోయింది. అంటే దీపం పెట్టింది చాలా కష్టపడ్డాం కదా చూసారా. ఒడ్డుకైతే వచ్చేసాము ఇంకా కార్ దగ్గరికి. దిస్ ఇస్ ప్రయాగ, వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు వచ్చేసి హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నాం, పక్కనే ఉంది. ఈ ఫోర్ట్ చూసారా ఇంత పెద్దగా ఉందో. సో అన్నీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ కూలగొట్టి మొత్తం అంతా కొత్తగా కడుతున్నారు. ఇక్కడ ఎక్కడ చూసినా పానీపూరి మటుకు బాగా దొరుకుతుంది. సో ఇలా లోపలికి వెళ్ళాలన్నమాట. కోతి రోటీ అంట రెస్టారెంట్ పేరు. సో తినడానికి వచ్చాం, ఇప్పుడు లంచ్ చేసేసి స్టార్ట్ అవ్వాలి. జస్ట్ ఊరికి అట్లా మీకు ఏంటిది, ఓహో ఇదే రెస్టారెంటా, ఓకే. కంప్లీట్ సర్కిల్ చాలా బాగుంది.